డార్లింగ్ ని ఎంత త్వరగా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే అంత డిలే అవుతున్నాయి ఈ సినిమాలు. ఈ ఏడాది వచ్చిన రాజాసాబ్ లాస్ట్ ఇయర్ రావాల్సింది. నెక్స్ట్ ఫౌజీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆగస్టులో రిలీజ్ అవుతుందని హోప్స్ తో ఉన్న డై హార్ట్ ఫ్యాన్స్ కి మరొకసారి నిరీక్షణ తప్పదా? ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయాలని డార్లింగ్ కంగారు పడుతున్నా ప్రభాస్ సినిమాలంటే డిలే అవ్వకుండా థియేటర్స్ లోకి రావడం లేదు. బాహుబలి 2 నుండి రీసెంట్లీ రాజాసాబ్ వరకు ఇదే తంతు. షూటింగ్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కారణంగా ప్రాజెక్ట్స్ ఆలస్యమవుతున్నాయి. 3 ఏళ్ల పాటు చెక్కిన రాజాసాబ్ 10 నెలలు ఆలస్యమైనప్పటికీ రిజల్ట్ తేడా కొట్టడంతో గట్టిగా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. సర్లే, అన్ని అనుకున్నట్లే జరుగుతాయా ఏంటి? నెక్స్ట్ ఆగస్టులో రిలీజ్ అయ్యే ఫౌజీతో తడాకా చూపిస్తాడని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బొమ్మ కూడా డిలే అవుతుందని లేటెస్ట్ బజ్. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ రిలీజ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఆగస్టులో వస్తుందన్న రూమర్ నడుస్తోంది. కానీ ఇప్పుడు దసరాకు షిఫ్ట్ కాబోతోందట. ఫౌజీ షూటింగ్ కంప్లీట్ కాని నేపథ్యంలో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఓసారి ఓటీటీ సంస్థతో చర్చించి ఈ వీక్ లోనే ఫైనల్ చేయబోతున్నారట. దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే పెద్ది మార్చ్ నుండి విజయదశమికి వాయిదా పడొచ్చు అనే వార్తల నేపథ్యంలో ముందుగా ఖర్చీఫ్ వేస్తోందట ఫౌజీ టీం. ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కాస్త గ్యాప్ ఇచ్చి ఫౌజీని కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి నుండి కల్కి 2 మొదలు పెట్టేయాలనుకుంటున్నాడు నాగశ్విన్. కానీ ప్రభాస్ సీన్స్ కాకుండా కమల్, ఇతర యాక్టర్స్ పై షూటింగ్ చేయనున్నాడట నాగి. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5న రిలీజ్ కాబోతోంది. మరి ఏడాది కన్నా ముందే టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమాను సందీప్ రెడ్డి అనుకున్న టైంలో తెస్తాడా? ఒక సినిమా బ్లాక్ బాస్టర్ అయిందని, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారని భారీగా డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని త్వరగానే గ్రహించినట్లుంది శ్రద్ధా కపూర్. కొన్ని పోగొట్టుకున్నాక కానీ మేడంకి బల్బు వెలిగినట్లేదు. ప్రస్తుతం కమిట్మెంట్ చూస్తే గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవడం లేనట్లే కనిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుందా? స్త్రీ 2 హ్యూజ్ హిట్ తో శ్రద్ధా కపూర్ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఈ క్రేజ్ చూసుకున్న మేడం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. తాను వేరు, తన స్థాయి వేరు అంటూ హై చేస్తూ రెమ్యూనరేషన్ నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఓ సైకలాజికల్ థ్రిల్లర్ కోసం శ్రద్ధాని ఏక్తా కపూర్ కలిస్తే 17 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, ప్రాఫిట్ లో షేర్ అడిగిందట. దీంతో శ్రద్ధాను పక్కన పెట్టేసింది ఏక్తా. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కే కాదు, టాలీవుడ్ మేకర్స్ కు కూడా షాక్ ఇచ్చింది సాహో బ్యూటీ. పుష్ప 2లో కిసికి సాంగ్ కోసం ఫస్ట్ శ్రద్ధాని మైత్రి మూవీ మేకర్స్ అప్రోచ్ అయితే 8 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో షాక్ అయిన ప్రొడ్యూసర్ శ్రీలీలతో ఆడిపాడించాడన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన బజ్. ఈ స్పెషల్ సాంగ్ కోసమే కాదు, నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం ఫస్ట్ శ్రద్ధాను సంప్రదిస్తే ఏకంగా 12 కోట్లు అడిగిందట. ఇలా బన్నీ, నానితో నటించే ఛాన్స్ను మిస్ చేసుకుంది శ్రద్ధ. ఇలా డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఏడాది పాటు కొత్త సినిమాకు సైన్ చేయకపోవడంతో అర్థమైనట్లుంది శ్రద్ధకి. డిమాండ్స్, కమాండ్స్ పక్కన పెట్టి కథలు, కాంబోలపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. స్త్రీ 2తో తనకు భారీ హిట్ ఇచ్చిన బడాక్ ఫిల్మ్ బ్యానర్ పై ఈథా చేస్తోంది మేడం. చావాతో పాపులర్ అయిన లక్ష్మణ్ ఉథేకర్ దర్శకుడు. అలాగే యానిమేషన్ ఫిల్మ్ చోటా స్త్రీకి వాయిస్ ఇవ్వబోతోంది మేడం. తెలుగులో సాహో తర్వాత కనిపించిన ఈ బ్యూటీ నెక్స్ట్ తెలుగుపై కాన్సన్ట్రేషన్ చేయబోతుందట. లోకేష్ కనగరాజ్ బన్నీ అప్కమింగ్ ఫిల్మ్ AA 23లో శ్రద్ధా కపూర్ను తీసుకోవాలన్న యోచనలో టీం ఉందన్న బజ్ వినిపిస్తోంది. AA 22లో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా ఫిక్స్ కాగా మృణాల్, జాన్వి నటిస్తున్నారన్న రూమర్స్ నేపథ్యంలో అట్లీని ఫాలో అవుతున్నట్లున్నాడు లోకేష్. పుష్ప 2లో బన్నీతో క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న సాహో బ్యూటీ ఈసారి ఛాన్స్ వస్తే బిగ్ నంబర్స్ చెప్పి హార్ట్ స్ట్రోక్ తెప్పిస్తుందో లేదా యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి. కోలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమా లోడింగ్ అవుతుందా? రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోయే సినిమాను డీల్ చేసేది ఆ దర్శకుడా? లోకేష్ కనగరాజ్, సుందర్ సికి దక్కని లక్కీ ఛాన్స్ కొల్లగొట్టింది ఎవరు? ఈ ప్రాజెక్ట్ ఆ మూవీ రిజల్ట్ పై ఆధారపడి ఉందా? టాలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయడంతో ఈ ఇద్దరిని డీల్ చేసే దర్శకుడు ఎవరు అన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. లోకేష్ కనగరాజ్, సుందర్ సికి పిలిచి ఛాన్స్లు ఇస్తే కథ సెట్టు కాకపోవడంతో ప్రాజెక్టు హోల్డ్ అయింది. అంతలోనే కమల్ తనే నిర్మాతగా తలైవేతో ఒక సినిమాను మొదలుపెట్టాడు. డాన్ ఫేమ్ శివి చక్రవర్తి దర్శకుడు. ఇందులోనే కమల్, రజనీ కలిసి నటించనున్నారు. ఇదే మల్టీ స్టారర్ ఫిల్మ్ అని ఫిక్స్ అయ్యారు తమిళ తంబేలు. కానీ ఇది ప్యూర్ తలైవా సినిమాట. అసలు సిసలైన మల్టీ స్టారర్ మూవీ రెడీ కాబోతుందట. రజనీకాంత్, కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్ కు దర్శకుడిని ఫిక్స్ చేశారట ఈ స్టార్స్.
మరొకసారి నెల్సన్ దిలీప్ కుమార్ కే ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే జైలర్ తో ప్రూవ్ చేసుకున్న నెల్సన్ తలైవాతో జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ వర్క్ నచ్చి మల్టీ స్టారర్ ఫిల్మ్ డీల్ చేయమని కోరినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మంత్ మల్టీ స్టారర్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రోమో షూట్ చేయబోతున్నారట. మార్చిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. 2027లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని చెన్నైలో టాక్. కూలీ చేస్తున్న టైంలో కూడా లోకేష్ కనగరాజుకు ఇలాంటి ఆఫరే వస్తే కాదనలేక ఎస్ చెప్పాడు. చివరకు నెలన్నర పాటు కథ ప్రిపేర్ చేస్తే సీనియర్ హీరోలకి నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు దర్శకుడు. రీసెంట్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు లోకేష్. కానీ కూలీ రిజల్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రభావం చూపించిందన్నది క్రిటిక్స్ అనుకుంటున్న మాట. జైలర్ 2 హిట్ ఇస్తే సరే, లేకుంటే నెల్సన్ కు కూడా లోకీకి పట్టిన పరిస్థితి ఏర్పడుతుందా? ఒకవేళ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ తారక్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్న నెల్సన్ ప్లాన్ ఆగినట్లేనా? బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ చూపు సౌత్ హీరోయిన్స్ పై మళ్ళిందా? ఇప్పటికే సిరియలను సెట్ చేసిన ఈ సెల్ఫ్ మేడ్ స్టార్ నెక్స్ట్ మరొక సదరన్ బ్యూటీతో ఆడిపాడున్నాడా? అనురాగ్ బసు కార్తిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఆ మూవీ టైటిల్ అదేనా? బాలీవుడ్ సెల్ఫ్ మేడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ తన అప్కమింగ్ సినిమాలో సౌత్ బ్యూటీలకి ఛాన్సులు ఇస్తున్నాడు. అనురాగ్ బసు డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న మ్యూజికల్ లవ్ స్టోరీలో శ్రీలీలతో రొమాన్స్ చేయబోతున్నాడు కార్తిక్. అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఉంటే ఈ పాటికి రిజల్ట్ తేలిపోయేది. కానీ కొంత షూట్ అయ్యాక లీలా అండ్ కార్తిక్ వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల దీనికి కాస్త బ్రేక్ ఇచ్చారంతే. మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. కానీ ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఆషికి 3 టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ఫస్ట్ లుక్ వచ్చి నియర్లీ 1 year అయిపోతోంది కూడా. టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తుందో మరి టీమ్. శ్రీలీలే కాదు, మరొక సౌత్ సెన్సేషన్ ప్రీతి ముకుందన్ కూడా బాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడట కార్తిక్ ఆర్యన్. ఓం భూమ్ బుష్ తో టాలీవుడ్ తరంగేట్రం చేసిన ప్రీతి ఆ సినిమాతో కన్నా కన్నప్పతో పాపులర్ అయింది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోయినా నెమలిగా తన గ్లామర్ అపీరియన్స్ తో కట్టిపడేసింది. ఇక్కడే కాదు, తమిళ్ మలయాళంలోనూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది ముకుందన్. నెక్స్ట్ బీట్ ఆన్ ఆఫర్ వచ్చిందట. కార్తిక్ ఆర్యన్ నెక్స్ట్ నాగ్ జిల్లాతో పాటు కబీర్ ఖాన్ తో మరొకసారి కొలాబరేట్ కాబోతున్నాడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన చందు ఛాంపియన్ కాసులు రాబట్టలేకపోయినప్పటికీ కార్తిక్ ఆర్యన్ కు 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ అప్కమింగ్ సినిమాల్లోనే ప్రీతి ఒకదానిలో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని బీటాన్ మీడియా అంటోంది. నెమలి ఫిక్స్ అయితే ఇప్పటి వరకు సౌత్ కి పరిమితమైన తన టాలెంట్ ఇక నుంచి బాలీవుడ్ కి చూపించబోతోంది. ప్రెసెంట్ తమిళ్లో ఇదియం మురళితో సమ్మర్ లో హాయ్ చెప్పబోతోంది బ్యూటీ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించాడు సాయి అభ్యంకర్. ఈ క్రేజే అతడికి వరుస ఆఫర్స్ ని కట్టబెట్టాయి. స్టార్ కంపోజర్స్ కుళ్ళుకునేలా బిగ్ ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు, సుమారు 6 డజన్ చిత్రాలు అతడి లైనప్ లో ఉన్నాయి. అవేంటో ఒలుకిద్దాం. ప్రైవేట్ ఆల్బమ్స్ తో క్రేజ్ మాత్రమే కాదు, వరుస ఆఫర్స్ కొల్లగొట్టిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కాంపిటీషన్ అయ్యాడు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. ఫస్ట్ సినిమా బెంజింగ్ రిలీజ్ కానప్పటికీ రీసెంట్లీ వచ్చిన మ్యూజికల్ హిట్ గా నిలిచిన డ్యూట్ తో సాయి టాలెంట్ గుర్తించిన మేకర్స్ వరుస ఆఫర్స్ ని కట్టబెడుతున్నారు. ప్రెసెంట్ అతడి లైనప్ లో సుమారు 6 డజన్ సినిమాలున్నాయి. ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య కరుపుతో సాయి అభ్యంకర్ దశ తిరిగిందే. వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేశాడు. అల్లు అర్జున్ అట్లీ భారీ బడ్జెట్ చిత్రంతో పాటు కార్తీ సినిమా మార్షల్ కు కమిట్ అయ్యాడు. ఇప్పుడు ధనుష్ 55 కి సైన్ చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది టీం. అతనికి వెల్కమ్ చెబుతూ ఫోటోస్ పంచుకుంది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఆఫర్స్ చూస్తుంటే త్వరలో స్టార్ కంపోజర్స్ దుకాణం సర్దుకోవాల్సిందేనా?